నోయిడా ఎయిర్పోర్ట్ జలమయమైంది. స్వల్ప వ్యవధిలో అత్యంత భారీ వర్షం కురవటంతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ను పార్కింగ్ ఏరియాతో అనుసంధానించే మార్గంలోకి వర్షపు నీరు చేరింది. అక్కడ భారీగా నీరు నిలిచిపోవడంతో విమానాశ్రయ బృందాలు వెంటనే స్పందించాయి. అరగంటలో ఆ నీటిని పూర్తిగా తొలగించాయి. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలోకి వర్షపు నీరు చేరటంతో ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులు నేరుగా కర్బు వద్ద నుంచి పికప్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల విమానాశ్రయ కార్యకలాపాలపై చాలా తక్కువ ప్రభావం పడింది. ఎలాంటి విమాన సర్వీసులకు అంతరాయం కలగలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అవసరమైన చోట తగిన చర్యలు తీసుకుంటామన్నారు.